సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరులు లొంగిపోయారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కానీ వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం సరికాదు అన్నారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఒక ఉద్దేశంతో పోలీసు వారు ఉదయమే వచ్చి అందరి ఇళ్ళ దగ్గర కాపులను కాశారు. మా ఇంటి దగ్గర, అదేవిధంగా నూరి ఫాతిమా గారి ఇంటి దగ్గర, తెనాలి శివకుమార్ గారి ఇంటి దగ్గర, పల్నాడు జిల్లాలో అందరు కోఆర్డినేటర్స్ ఇళ్ళ దగ్గర కూడా పోలీస్ బందోబస్తు పెట్టి హౌస్ అరెస్టులు చేసి ఎవరు వెళ్లకోకుండా నివారించారు. ఓకే, నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కోర్టులో హాజరవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరైనా వెళ్ళవచ్చు, తప్పలేదు. నివారించే పని మీరు చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, పోలీసు వ్యవస్థ మొత్తం ఇవాళ రాష్ట్రంలో క్రైమ్ని అరికట్టాలనే ఉద్దేశం లేదు. రాష్ట్రంలో దొంగసారా కాస్తున్నారు, పట్టుకుందామనే ఉద్దేశం లేదు. గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు, దాన్ని పట్టుకోవాలనే ఉద్దేశం లేదు. రాజకీయ కక్షలకు మాత్రమే పోలీస్ యంత్రాంగాన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వచ్చారు. మీకు గుర్తుందిగా, వస్తే అయ్యా 144 ఉంది, యాక్ట్ 30 ఉంది, మీరు ఇంత పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్ళడానికి వీల్లేదు అని పోలీసు వారు నోటీస్ ఇస్తే ఏం చేశాడు? రోడ్డు మీద పడుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా పనిచేసినటువంటి సీనియర్ పొలిటీషియన్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారు